హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని కాకినాడ సర్పవరంలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామి ఆలయం చూపిస్తాను. వెళ్దానండి. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు మనం సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి వచ్చామండి. ఈ ఆలయానికి ఏంటంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న గోపురం దగ్గరికి వచ్చామన్నమాట. ఈ ఆలయానికి రెండు ఎంట్రన్స్లు ఉంటాయండి. ఒకటి నార్త్ సైడ్ ఉంటుంది, ఒకటి ఈస్ట్ సైడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం నార్త్ సైడ్ గోపురం ద్వారా ఎంటర్ అవుతున్నాం అండి. ఈ నార్త్ సైడ్ గోపురం ఏంటంటే 5 అంతస్తులు ఉంటుందండి. గోపురం నిండా శిల్పాలు ఉన్నాయండి, చూడండి. ఇప్పుడు నార్త్ గోపురం గుండా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి. ఈ గోపురం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉందండి, కానీ ఇది అలో చేయరు అనుకుంటాను. లోపలికి రాగానే మనకి పరిసరాలు ఈ విధంగా ఉన్నాయండి. తూర్పున ఒక ఎంట్రన్స్ ఉందని చెప్పాను కదండి, అది తూర్పు ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు తూర్పు ఎంట్రన్స్ ద్వారా లోపలికి వస్తున్నాము. ఈ ద్వారం గుండా మనం లోపలికి రాగానే ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయండి. మీరు చూడవచ్చు, స్వామివారి పాదాలు అన్నమాట ఇవి. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం ఉందన్నమాట. ఈ ధ్వజస్తంభం ఏంటంటే పురాతనమైన ధ్వజస్తంభం అనుకుంటా అండి. అంటే ఆలయం కట్టినప్పుడు ధ్వజస్తంభం అనుకుంటా. ఆలయ ఎంట్రన్స్లో ఇలాగా స్వామివారి గరుడ వాహనం ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ గుడి చరిత్ర అంతా, అంటే పూర్వకాలం ఏం జరిగింది, అంత గుడి ఎలాగ ఏర్పడ్డది, భావనారాయణ స్వామి ఎలాగ ఇక్కడికి వచ్చారు అన్నదంతా దృశ్య రూపంలో మనకున్నదండి. మీరు ఎవరైనా కావాలంటే ఇది పాస్ చేసి చదవండి. చూశారు కదండి, ప్రతి ఘట్టం ఇక్కడ ఏంటంటే దృశ్య రూపంలో ఉన్నదన్నమాట మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ టెంపుల్లోనే అర్చక స్వామి అయిన కిరణ్ స్వామి వారు ఉన్నారండి. వారిని అడిగి ఈ టెంపుల్ విశేషాలు, చరిత్రలు అంటే తెలుసుకున్నాను. స్వామి గారు, మీరు ఏమన్నా చెప్తారా? जय श्री भावनारायण स्वामी। अष्टोत्तरशतं लोके मम क्षेत्राणि नारदा तेषां सर्पपुरी क्षेत्रे यवमात्रादिकं फलं भावनारायण श्रीमान् आरूढपतगेश्वरः आविर्भुवने नारदाय महात्मने అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహాత్యం. అష్టోత్తర శతంలోకే అంటే లోకంలో 108 నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితమో అంతకన్నా యవమాత్రాధికం ఫలం, ఆవగింజంత అధికమైన ఫలితాన్ని ఇస్తోంది
108 క్షేత్రాల ఫలితం కన్నా 108 నారాయణ క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఎంతటి ఫలితమో అంతటికన్నా అధికమైన ఫలితాన్ని ఇస్తోంది సర్పవరంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్రం. ఎందువల్లనండి ఇంతటి ఫలితం ఇస్తోంది ఈ క్షేత్రము అంటే, ఈ క్షేత్రంలో స్వామి చాలా విశేషంగా వేయించేసి ఉన్నారు. ఏమిటా విశేషం అంటే స్వయంభూగా చాలా చోట్ల ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న స్వయంభూ విశేషం ఏంటయా అంటే, నారద మహాముని వారు ఇక్కడ తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపంగా అయితే ఉన్నారో భగవంతుడు, ఆ భావ రూపంగా ఇక్కడ వెలిశారు. భావ రూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కాబట్టి ఈ క్షేత్రంలో ఈ నారాయణుడి పేరు భావనారాయణ స్వామిగా ఖ్యాతి చెందారు. నారద మహాముని వారు ఇక్కడ తపస్సు చేశారు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన భావంలో ఉన్న రూపంగా స్వామి ఇక్కడ దర్శనమిచ్చారు. నారద మహాముని యొక్క భావరూపము ఏంటండి? విశేషమైన భావరూపం. ఏమిటా భావరూపము అంటే, శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద కూర్చుని ఉండుట. చూడండి, అదిగో నారద మహాముని వారు తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు గరుడ వాహనం మీద కూర్చుని ఉన్నట్లుగా ఆయన భావన. నారద మహాముని వారు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన యొక్క భావంలో ఏ రూపం ఉంది అంటే ఉత్కృష్టమైన దర్శనం ఉంది. నారద మహాముని యొక్క భావంలో ఉత్కృష్టమైన దర్శనం. ఏదయా ఉత్కృష్టమైన దర్శనము అంటే గరుడ వాహనం మీద కూర్చొని ఉన్న శ్రీమన్నారాయణుడు. అందుకనే మనకి పద్మపురాణంలో చెప్పిన విధంగా నారాయణుడు గరుడ వాహనం మీద ఉండగా సేవించుకుంటే ఈ తనువు సుఖంగా భోగ్యంగా అనుభవించి తదనంతరం కూడా విష్ణు సాయుధ్యం శ్రీవైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పద్మపురాణంలో ఉంది. అందువల్లనే తిరుమల, శ్రీరంగము వంటి పెద్ద పెద్ద దివ్యక్షేత్రాల్లో స్వామివారిని ఉత్సవమూర్తుల్ని గరుడ వాహనం మీద వేయించేసి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ క్షేత్రంలో శిలామూర్తియే గరుడాళ్వారి మీద వేయించేసి ఉంటారు. అది ఈ క్షేత్ర విశిష్టత. ఏ క్షేత్రంలోని కూడా శిలామూర్తి గరుడాళ్వారి మీద వేయించేసి ఉన్న గరుడ సేవ ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. ఎందువల్ల ఉంది? నారద మహాముని యొక్క భావరూపంగా వెలిసారు కాబట్టి ఉందన్నమాట. ఇలా నారదముని భావరూపంగా వెలిసిన స్వామి మన స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి వారు. ఇలా స్వామి వెలిసిన తర్వాత నారద మహాముని వారు ఏం చేశారంటే, ఉత్సవం చేద్దాం స్వామికి అని సంకల్పించారు. అయితే ఈ విశేష దర్శనంలో గరుడాళ్వారి మీద వేయించేశారు. శంఖ, చక్ర, గద, అభయహస్తములు ధరించి చతుర్భుజములతో గరుడాళ్వారి మీద వేయించేశారు. కానీ పక్కన అమ్మవారు ఏం చేయకుండా వక్షస్థలంలో మాత్రమే ఉన్నారు. అందువల్లని అమ్మవారిని కూడా పక్కన చేసి ఉత్సవం చేయాలని చెప్పి నారద మహాముని భావించి ఇక్కడ ఏం చేశారంటే రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని దీనికి ఎదురుగా అక్కడ పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయం. ఇది రెండవది. ఇలా ఈ రెండు వెలిసిన తర్వాత ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకున్నారు. ఏంటి క్షేత్ర మహాత్యం? ఈ క్షేత్ర మహాత్యం అంటే భావరూపంగా త్రికరణ శుద్ధిగా ఈ క్షేత్రంలో ఎవరైతే స్వామివారి నామజపం చేస్తారో వారి భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు నారాయణుడు. ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామి త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేసి ఎవరైతే ఉంటారో వారి భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని ఈ క్షేత్ర మహాత్యం. ఈ విషయాన్ని, ఈ క్షేత్ర మహత్యాన్ని మొట్టమొదట తెలుసుకున్నది ఎవరయ్యా అంటే ఆదిశేషుడు అంశైన అనంతుడనే ఒక సర్పము. ఆ సర్పము ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుని ఈ స్వయంభూగా వెలిసిన ఈ పాతాళ భావనారాయణ స్వామి సన్నిధానానికి వచ్చి స్వామివారి నామజపం చేసి స్వామిని శరణు వేడితే అప్పుడు ఆ భావనారాయణ స్వామిగా వెలిసిన తర్వాత ఇక్కడ
ఈ క్షేత్రంలో వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ సర్పానికి వరం ఇచ్చారు శ్రీమన్నారాయణుడైన ఈ భావనారాయణ స్వామి. ఈ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందింది కాబట్టి ఈ క్షేత్రానికి సర్పం వరం పొందిన ప్రదేశము సర్పవరంగా నామధేయమై ఖ్యాతి చెందింది. ఆ కృతజ్ఞతగా ఆ అనంతుడనే సర్పము ఈ క్షేత్రంలో మరల భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ గావించారు. తాను ఇక్కడ వరం పొందిన కృతజ్ఞతగా. ఇది మూడవదైన మూల భావనారాయణ స్వామి. దీనిని పురాణ వ్యక్తము అంటారు. అంటే పురాణం చెప్తోంది, వ్యక్తపరుస్తోంది ఇక్కడ స్వామి ఈ విధంగా వేయించేసి ఉన్నారు అని. మొట్టమొదటిది స్వయం వ్యక్తము, ఆయన అంతటా ఆయనే వ్యక్తపరిచిన రూపం. రెండవది ఆరుషము, అంటే మహర్షి యొక్క ప్రతిష్ట, నారద మహాముని యొక్క ప్రతిష్ట. మూడవది పురాణ వ్యక్తము. ఈ విధంగా ఈ క్షేత్రంలో 3 విధాలుగా స్వామి వేయించేసి ఉన్నారన్నమాట అండి. ఏ క్షేత్రంలో అయినా కూడా స్వామివారు స్వయంభూగా కానీ, ఆరుషముగా కానీ, పురాణ వ్యక్తంగా కానీ, లేదా మానుషము మహాత్ములు, జీయర్లు, ఆచార్యుల వల్ల ప్రతిష్ఠగా ఇచ్చిన మూర్తిగా కానీ ఉంటారు. ఈ క్షేత్రంలో 3 విధాలుగాను కూడా వేయించేసి ఉన్నారు. ఇంతటి విశిష్టత లక్షణములు కలిగిన క్షేత్రము సర్పవరం భావనారాయణ స్వామివారి క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో స్వామివారిని ముగ్గురిని ఒక్కసారి దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుని దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం లభిస్తుందని చెప్పేసి క్షేత్ర మహాత్యం తెలియపరుస్తోంది. అయితే ఈ క్షేత్రానికి అనుబంధంగా 2 సరస్సులు ఉన్నాయండి. ఏమిటా సరస్సులు అంటే నారద కుండము, ముక్తి కుండము. ఈ నారద కుండంలో మొట్టమొదట నారద మహాముని స్నానమాచరించి స్త్రీ రూపాన్ని పొంది ఒక రాజుని వివాహం చేసుకుని 60 మంది సంతానాన్ని గని మళ్ళీ విష్ణుమాయ వల్ల ఈ సంసారంలో పడినట్లుగా మహావిష్ణువు వల్లే తెలుసుకుని మళ్ళీ ఈ యొక్క స్త్రీ రూపము, ఈ సంసారము, భవబంధములు, ఈ దుఃఖములు పోవడానికి ఏం చేయాలా అని పరికిస్తున్నప్పుడు మహావిష్ణువే బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ ముక్తి కుండాన్ని, అంటే ముక్తిగా సరస్సుని సృష్టించి ఇందులో 3 మార్లు స్నానమాచరణ చేసి జపం చేయమని చెప్తారు. అప్పుడు ఆ నారద స్త్రీ జపం చేస్తారు. ఆ ముక్తిగుండంలో స్నానం ఆచరించగానే విముక్తి కలిగించింది ఈ యొక్క స్త్రీ రూపానికి. మొట్టమొదట నారదగుండంలో స్నానం ఆచరించగానే నారదుడు స్త్రీ అయిపోయారు. తర్వాత ఈ సంసార బంధములన్నీ అనుభవించిన తర్వాత ఈ ముక్తిగా సరస్సులో స్నానం ఆచరించగానే విముక్తి కలిగి ఆ స్త్రీ రూపం నుండి విముక్తిని పొంది మళ్ళీ ఒక్క ఎడం చేయమటుకు స్త్రీ రూపంలో ఉండిపోయింది. దానిని కూడా సంపూర్ణంగా నారద రూపాన్ని తెచ్చుకోవడం కోసం ఆ ముక్తిగా సరస్సు పక్కనే కూర్చుని ఇక్కడ తపస్సు ఆచరిస్తే నారద మహాముని కొన్ని వేల సంవత్సరములు ఈ అరణ్యంలో తపస్సు చేయగా మహావిష్ణువు నారద మహాముని యొక్క భావరూపంగా వచ్చి ఇక్కడ దర్శనమిచ్చి ఆయనకి వరాన్ని కోరుకోమంటారు నారద మహాముని. నారద మహాముని అంటారు, వరం కోరుకోను స్వామి, క్షమించండి, నా తప్పుని క్షమించి మన్నించి నాకు సంపూర్ణంగా నారద రూపాన్ని నాకు ప్రసాదం చేయమని చెప్పేసి వేడుకుంటారు. అయినా సరే మహావిష్ణువు మరి వరం కోరుకోమని ఆయన్ని మరి అడుగుతారు. అయితే నారద మహాముని వారు ఏం చేసినా కూడా అది లోకోద్ధరణ, లోక కళ్యాణం కొరకు జరుగుతుంది. నారద మహాముని వారు ఒకరికి అంటే సత్యానికి అసత్యానికి గొడవ పెడతారు, సత్యం గెలిపిస్తారు. న్యాయానికి అన్యాయానికి గొడవ పెట్టిన న్యాయం గెలిపిస్తారు. అలా ఆయన ఏం చేసినా ఇక్కడ తపస్సు చేశారు. ఈ తపస్సు చేస్తే ఈ తపస్సు వల్ల స్వామి దర్శనం ఇచ్చారు గరుడ వాహనం మీ కూర్చుని. కాబట్టి ఈ దర్శనం ఇలా ఉంచి వచ్చేది కలియుగం కాబట్టి కలియుగంలో జనులందరూ కూడా దర్శించుకున్నంత మాత్రాన్ని మోక్షాన్ని పొందే విధంగా, ముక్తి పొందే విధంగా మోక్షక్షేత్రంగా ఈ క్షేత్రాన్ని మీరు పునీతం చేయాలి, కలియుగంలో జనులందరినీ కూడా ఉద్ధరించాలని చెప్పేసి నారద మహాముని వారు వేడుకుంటారు. అలా నారద మహాముని కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా ఆయనకి దివ్య దర్శనం ఇచ్చారు. మనందరికీ శిలామూర్తిగా దర్శన యోగ్యత. మన యొక్క కర్మచక్షువులకి శిలామూర్తియే మనకి యోగ్యత. అందువల్ల ఇలా శిలామూర్తిగా మారి నారద మహాముని కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా ఉండిపోయారనమాట. ఆ తర్వాత నారద మహాముని అమ్మవారి సమేతగా ప్రతిష్ఠ చేయడం,
ఇవన్నీ జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అని అంటే మాఘమాసంలో భానువారం నాడు స్వామివారు ఉద్భవించినట్లుగా ఈ క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తోంది. అందువల్ల ఈ క్షేత్రానికి భానువారము అంటే ఆదివారము ప్రాశస్త్యమైన రోజనమాట. సంవత్సర కాలంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా స్వామివారికి ఇష్టమైనది, ప్రీతైన రోజు. ఆదివారం ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారందరికీ కూడా స్వామి ఆనందంగా వరాలు ఇస్తారని, ఈ సర్పవరంలో స్వామి అందరికీ వరాలు ఇస్తారని చెప్పేసి క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తోంది. అయితే భానువారం నాడు అరుణోదయ సమయంలో నారదగుండంలో స్నానమాచరించి, తర్వాత ముక్తుగా సరస్సులో స్నానమాచరించి, ఈ ముగ్గురుగా వేయించేసి ఉన్న ఈ 3 భావనారాయణ స్వాముల్ని దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే 108 క్షేత్రాల దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితాన్ని ఇస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తారని, భావ నిర్మలతని ఇస్తారని ఈ క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తోంది. అయితే ఈ క్షేత్రంలో స్వామివారికి మాఘమాసంలో 4 ఆదివారాలు కూడా విశేషంగా అనేక మంది జనాలు వచ్చి స్వామివారిని వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా మా గ్రామ కమిటీ వాళ్ళు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా కలిపి అందరికీ సాపాట్లు, భోజన ప్రసాదాలు, అన్నప్రసాద వితరణలు అవి కూడా చేయిస్తారు. అదేవిధంగా స్వామివారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు దివ్య కళ్యాణ మహోత్సవం అంటే బ్రహ్మోత్సవం జరుగుతుంది. అది సప్తాహనిక ప్రకారంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా విశేషంగా ఇక్కడ జరిపిస్తారు. ఈ ఆలయాన్ని వైఖానస ఆగమోక్తంగా నిత్యార్చనలు అవి కూడా కొన్ని వందల సంవత్సరముల నుండి కూడా చేస్తున్నట్లుగా మనకి చరిత్రలో తెలియపరుస్తోంది. అయితే చివరిగా పిఠాపురం మహారాజా వారు ఈ క్షేత్రాన్ని పరిపాలన చేసినట్లు చేసి అనేక భూములు అవి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొట్టమొదట ఈ ఆలయాన్ని దేవతలు నిర్మిస్తే అనేక మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు. కాటయ్య వేమారెడ్డి, పాండ్యరాజులు, అదేవిధంగా రెడ్డి రాజులు, చాణుక్యులు అందరూ కూడా పరిపాలన చేశారు. అనేక గో సంపదని, భూ సంపదని కూడా ఈ స్వామివారికి సమర్పించినట్లు ఉంది తప్ప ఆలయాన్ని నిర్మించినట్లు ఏ రాజు కూడా నిర్మించినట్లు లేదు. దేవతా నిర్మాణాన్ని అనేక మంది రాజులు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చినట్లు ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించినట్లుగా చెప్తూ ఉంటారనమాట. అదే ఈ స్వామివారి మంగళాశాసనం. రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీ సర్పపురివాసిని భావనారాయణాయాస్తు మంగళం. శ్రీభూ నీలాశమేతాయ శ్రీ సర్పపురివాసిని భావనారాయణాయాస్తు మంగళం. నారదముని సేవ్యాయ రాజ్యలక్ష్మీ ప్రాణనాథాయ భాగవత ప్రియ భావనారాయణాయాస్తు మంగళం నిత్యమంగళం. జయము జయము శ్రీ భావనారాయణ స్వామి వారికి జయము జయం. జై శ్రీ భావనారాయణ స్వామి. కిరణ్ స్వామి గారు చాలా థ్యాంక్స్ అండి. మా ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. గుడిలో ప్రాంగణం అంతా చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా ఉన్నదండి గుడి బయట. అంటే ఇది కాంపౌండ్ లోపలే ఉంటుందండి. కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటుంది, బయట కాంపౌండ్ లోపల ఉంటుంది అన్నమాట. గుడి రాతి కట్టడాలతో చాలా బాగుంటుందండి, కానీ గుడి దగ్గర చూపించకూడదు కదా, అందుకనేసి తీయలేకపోయాను అనమాట. మిగతాదంతా బయట నుంచి చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విష్ణునామాలు శంకు చక్రం ఉన్నాయండి. దానికి ఒక పక్కన హనుమంతుల వారి విగ్రహం అది ఉన్నది. ఇక్కడ కృష్ణుడు సర్పమదనం ఉంటుంది కదండి, కాళీ మదనం అది ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్, తర్వాత ఈ ఆలయ ప్రాంగణం చాలా బాగుంటుందండి చూడడానికి. చుట్టూ ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదండి, ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఏంటంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రాన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తారండి.
అలా గుడి చుట్టూ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రాన్ని రిప్రజెంట్ చేస్తూ చెట్లు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం ఏంటంటే 500 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్తారండి. చోళరాజులు కట్టిన ఆలయం అండి ఇది. 500 సంవత్సరాల పురాతనమైనది. మీరు చూడొచ్చు, ఈ ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుందండి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మనకి ఈ ఆలయానికి దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడ ఈ టైప్ ఆఫ్ స్టోన్ లేదండి. అంటే మరి 500 ఇయర్స్ క్రితం ఈ స్టోన్స్ అవి ఎలా తెచ్చారో, అప్పుడు ట్రాన్స్పోర్ట్ అది ఎలా జరిగిందో చాలా విచిత్రమైన విషయం అన్నమాట. చూశారు కదా, ఆలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంటుందండి. చూడండి, మీరు వాల్స్ అవి ఫినిషింగ్ అది చూడొచ్చు, చాలా బాగుంటుందండి. ఈవెన్ కాంపౌండ్ వాల్ కూడా ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ఉన్నదండి. మీకు చెప్పాను కదా, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రాన్ని రిప్రజెంట్ చేస్తుందని. చూడండి, ఆరుద్ర నక్షత్రం, చంద్ర వృక్షం, ఈ విధంగా ప్రతి చెట్టు ఒక్కొక్క నక్షత్రాన్ని రిప్రజెంట్ చేస్తుందండి ఇక్కడ. ఫ్రెండ్స్, భావనారాయణ స్వామి గుడికి 2 కొలనులు ఉంటాయండి. ఒకటి నారద కొండం, ఇంకోటేమో పక్కన ఉంటుంది, దీని పక్కన ఉంటుంది, అంటే 2 కలిపి ఉంటాయండి. ఇది నారద కొండం అండి, ఇప్పుడు మనం చూస్తున్నది. ఈ నారద కొండంలో ఏంటంటే, స్నానం ఆచరిస్తే చేసిన పాపాలన్నీ పోతాయనేసి నమ్మకం అండి. మనకి ఇందాక వీడియోలో కిరణ్ స్వామీజీ గారు కూడా చెప్పారు కదండి, ఆ నారద కొండం ఇదే అన్నమాట. చూడండి, మీకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తున్నది కదండి, అదొక కొలను అనమాట. 2 కొలనులు ఉంటాయండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.